హలో హలో మేడం, ఎవరు? ఐపీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. లక్కీ డిప్ తీస్తే మీ నెంబర్కు 10 లక్షల అవార్డు వచ్చింది. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. నీ నేమ్ ఖుషి. ఏజ్? పేరు చెప్పమన్నారు చాలు. వయసు, ఎత్తు, బరువు ఇవన్నీ అడగకూడదు. నేను చెప్పను. సారీ మేడం, మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి అడ్రస్ చెప్తారు. హ్యావ్ ఎ నైస్ డే. అమ్మ ఐజీ గారికి కాల్ చేసి ఖుషి నంబర్ ఇచ్చింది. ఖుషి నంబర్ ఇచ్చిందంటే తన మీద డౌట్ ఉన్నట్టు, లేకపోతే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నట్టు. దీన్ని బట్టి చూస్తే మామ్ ఇక్కడే ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇంట్లో ఉంది అమ్మే. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు పెద్దబాబు గారు. సరే, ఇవాళ సాయంత్రం పూజలో మీరు నా మెడలో మంగళసూత్రాలు వేస్తారు కదా, అట్టాగే అయ్యగారి చేత అమ్మగారి మెడలో మంగళసూత్రాలు వేయించండి. అమ్మగారు కాకుంటే దీనికి ఒప్పుకోరు. అంతే కదా బావా? పార్వతి ఆలోచన బాగుంది. బట్ డాడ్ ఎక్కడున్నారు? ఏదో ఒకటి చేసి డాడ్ పూజలో ఉండేలా చేయాలి. ఈ విషయం అప్పటి వరకు 5 వ్యక్తి కూడా తెలియకూడదు, ముఖ్యంగా పిన్నికి. డన్ బ్రో. గౌరీ పూజలో ఐశ్వర్య ఏం చేస్తుందో, ఎన్ని మాటలంటుందోనని కంగారుగా ఉంది. వ్రతం జరుగుతున్నప్పుడు నేను గదిలోనే ఉంటే ఒప్పుకోదు. అలా అని పూజకు అటెండ్ అయితే ఐశ్వర్యతో ప్రాబ్లం వస్తుంది. ఏం చేయాలి? నేను కోపడతానన్న భయంతో తలుపులేసుకుని ఉందనుకుంటా. పర్లేదు, నా బిడ్డ కోసం నేనే పాలు తీసుకొని గదిలోకి వెళ్తాను. డోర్ ఓపెన్ చేస్తుందేంటి? చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. వారం వారం హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకోవాలని రాసుంది. నిన్న వెళ్ళలేదు. నేను పెడుతున్న టార్చర్కి భయపడి వాయిదా వేసుకుందన్నమాట. ఇలా చేస్తే నా బిడ్డ ఎలా ఎదుగుతాడు? మహి, ఈరోజు పూజ చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏదో పనుందని చెప్పి నేను బయటికి వెళ్తేనే మంచిదనిపిస్తుంది మహి. అలాగే చంద్రముఖి, కానీ ఎప్పుడెళ్ళాలో నేను చెప్తాను. నువ్వు వెళ్ళకూడదు చంద్రముఖి. మహితో కలిసి బతకాల్సిన దానివి. ఈ పూజలో అమ్మవారి ఆశీర్వాదం నీకుండాలి. మిమ్మల్ని నేనెలా వెళ్ళనిస్తాను? పోనీ శేఖర్ని రమ్మని చెప్తాను. అరగంట ఆగి నేనే కాల్ చేస్తాను, సరేనా? పద. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు? నేను నర్సుని మేడం. డాక్టర్ నళిని గారు మీకు ఫోన్ చేయమన్నారు. మీరా? చెప్పండి. నిన్ననే మీరు ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంది, కానీ రాలేదు.
అవునండి, రాలేకపోయాను. అలా నెగ్లెక్ట్ చేయకండి. ఇంటికొచ్చి ఇంజెక్షన్ చేయమంటారా? నోను, నేనే హాస్పిటల్కి వస్తాను. ఓకే మేడం, మర్చిపోకండి. ఓకే. మహి, ప్రొలుటన్ ఇంజెక్షన్ చేయించుకోవాలని హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. నిన్న నేను చెప్పాను కదా చేయించుకోమని. సరే వెళ్దాం పద. ఒక్క నిమిషం. పద. ఎక్కడికి బయలుదేరారు? ఐశ్వర్య, మేమెక్కడికి వెళ్తాం? నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను ఐశ్వర్య. ఆ, మా ఆయన్ని ముందు పంపించి నువ్వు వెనకాలొస్తావా? వారేవా, దొంగ బుద్ధి, ఎదవ తెలివితేటలు నువ్వు. బంగారం ఎందుకు అలా అంటావు? చంద్రముఖి ఎందుకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో నువ్వే కనుక్కోవాలి మహి. వాట్? ఎస్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అసలే ఇవిడి గారు ఆ నీలంబరి తోబుట్టువు కదా. ఐశ్వర్య, నేను మారిపోయానని నమ్మవా? నేను నమ్మను. మహి, నువ్వు చంద్రముఖిని ఫాలో అవ్వడం కాదు, వెంట తీసుకువెళ్ళు. ఏం పనో తెలుసుకునిరా. అర్థమైందా? ఎందుకలా ఆలోచిస్తున్నావు ఐశ్వర్య? చంద్రముఖి, నువ్వు ఇంకేం మాట్లాడుకు. నేను నీ వెంట వస్తున్నాను అంతే. నువ్వు కాదన్నాకు వీల్లేదు. ఓకేనా? ఓకే మహి, ఆ. ఓకే, రావచ్చు. పద, పద. రా. రే మహి, నువ్వు కన్ను కొట్టి నన్ను బోల్తా కొట్టించి హాస్పిటల్కి వెళ్ళొచ్చని చంద్రముఖికి హింట్ ఇచ్చావు. కానీ నాకు కావాల్సింది కూడా అదేనని నీకు తెలీదురా. అమ్మా, పెదబాబు, వద్దు, మళ్ళీ నన్ను మోసపోలేను. అలా మాట్లాడొద్దు పార్వతి. నాతో మాట్లాడడం కాదు పెద్దబాబు గారు. మీ అమ్మగారిని ఏదో అడగాలన్నారు కదా, అడగండి. అందరి ముందు మీ అమ్మ పరువు పోకూడదని ఇక్కడికొచ్చి నిలదీయాలనుకుంటున్నావా పెద్దబాబు? ఆ మాత్రం ఆలోచిస్తే సంతోషమే. కానీ నువ్వు అడిగే ప్రశ్న బాధ పెడుతుంది. లేదమ్మా, మా అమ్మ ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. కానీ నువ్వు నా దగ్గర ఏదో రహస్యాన్ని దాస్తున్నావనిపిస్తోంది. అసలు మన ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఆ ఖుషి ఎవరమ్మా? పెద్దబాబు, చెప్పమ్మా. నువ్వు చెప్పిన మాట వినకుండా నిన్నే ఎదిరిస్తున్నట్టు మాట్లాడే తనకెందుకమ్మా అంత ఆలోచించావు? ఏం జరిగింది? ఖుషి గురించి చెప్పాలి అంటే అనాథ అని చేరదీశాను. అహం పెరిగిపోయి అలా ప్రవర్తిస్తోంది. తన ఇంటి నుండి వెళ్ళిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. తను వెళ్ళినా ఉన్నా ఇబ్బంది ఏం లేదమ్మా. కానీ ఇక్కడే ఉంటూ మనల్ని అవమానించేలా మాట్లాడితే నేను భరించలేను. వ్రతంలో నా మెడలో మంగళసూత్రాలు వెయ్యనివ్వనని చెప్పింది. దేవుడు వద్దన్నా ఈ తంతుని ఎవ్వరూ ఆపలేరు.
ఈ ఇంటి పెద్దగా మీరు కూడా మంగళసూత్రాలు మార్చుకోవాలి అమ్మగారు. అయ్యగారి చేతుల మీదుగా ఈ శుభకార్యం జరగాల. ఇది మీకు కూడా తెలుసు. అయ్యగారిని బేగా రమ్మనండి. పార్వతి, నువ్వు ఎత్తుకి పై ఎత్తు వేసి చాముండేశ్వరి ఆంటీ గుట్టు రట్టు చేయాలని చూస్తున్నావే. అఖిలాంటి నీ మాటెందుకు వింటుంది? మా మాటే వింటుంది. డాడ్ని త్వరగా రమ్మనమ్మా. కంపెనీ పనుల కన్నా ఈ ఇంట్లో మంచి జరగడమే ముఖ్యమని చెప్పు. ఇన్ని రోజులు పార్వతి నిన్ను అన్న మాటలకు క్షమాపణలు కోరడానికైనా ఈ పూజ అనుకున్నట్టు జరగాలి. అయ్యగారు అమ్మగారు నా కళ్ళ ముందుండి మంగళసూత్రాలు మార్చుకున్నాక మీ ఇద్దరి కాళ్లకు నమస్కరిస్తాను. కాళ్ళు అట్టుకుంటే ఆశీర్వదించమనే కాదు, క్షమించమని కూడా. ఈ మాట అన్నావు చాలు పార్వతి. డాడ్ వస్తారు. అమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మొన్నటి నుంచి అలాగే వస్తుందమ్మా. నువ్వెలా కాంటాక్ట్ అవుతావో నాకు తెలీదమ్మా. ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పమ్మా. డాడ్ని నేను కాంటాక్ట్ అవుతాను. ఎక్కడున్నా తీసుకొస్తాను. చెప్పమ్మా, ఆంటీ, చెప్పమ్మా. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఆంటీకి కాఫీ కావాలేమో అని. ఏమక్కర్లేదు, వెళ్ళు. అలాగే సార్. చెప్పమ్మా, చెప్పమ్మా. వ్రతం జరిగే టైంకి మీ నాన్నొస్తారు. మీరు వెళ్ళండి. సరే అమ్మా. డాడ్ ఎక్కడున్నారో కనుక్కోవాలని అర్థమైంది పార్వతి. వెతుకుదాం. ఐజీ గారిని కలుద్దాం. అట్టకి పెద్దబాబు గారు. రా. హలో ఆంటీ. ఆంటీ, గుడ్ న్యూస్ చెప్తావనుకుంటే తత్తరపాటు వినిపిస్తోందేంటి నీలాంబరి? ఏం జరగబోతుందోనని టెన్షన్ గా ఉందంటే. శివశంకర్ అంకుల్ ఏమైపోయారోనన్న అనుమానం పార్వతికి వచ్చిందేమోనని డౌట్ గా ఉంది. నా మొబైల్ ట్యాప్ చేసినా దొరకదు. దేవ ఆలోచిస్తాడాంటీ. అఖిలాంటి కూడా మన మాట వింటున్నట్టే ఉంది, కానీ మనసులో ఇంకేదో ప్లాన్ వేస్తున్నట్టే ఉంది. తేడా జరిగితే పంపించిన తెల్ల చీర కట్టుకోక తప్పదని హెచ్చరించావా లేదా? చెప్పానంటీ. బెదిరింపులకు కూడా లొంగిపోవట్లేదు. ఎక్కడుందిది? దీనికోసం ఆ మూల ఈ మూల వెతుకుతూనే ఉన్నాను. ఖుషీ, నువ్వేం చెప్తావో నాకు అనవసరం. ప్రాణాలు ఇస్తావో ప్రాణాలు తీస్తావో మనం అనుకున్నది మాత్రం జరిగిపోవాలి. అన్నిటికీ సిద్ధంగా ఉండు. సరే ఆంటీ, మీరు కూల్గా ఉండండి. నేను చేయాల్సింది చేస్తాను.
నువ్వు? హలో అమ్మగారు నా మొబైల్ నాకు ఇవ్వండి. ఏయ్, నువ్వు ఎవరో ఏంటో గాని ఖుషి నిన్ను ఫాలో అవుతుంది. దీనికి బ్యాండ్ బాజా ఉంటుందని తెలుసుకో. యూస్లెస్ ఫెలో. భవానీ మొబైల్ లాగేసుకుని మాట్లాడుతోంది. చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకుని కాల్ చేయొచ్చు కదా. నీలాంబరి, షిట్. నా మొబైల్ ని లాక్కోవడం తప్పు కదండి. జుట్టు గొరిగించేస్తానేమనుకున్నావో? ఎవరితో మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా రిలేటివ్స్ తో మాట్లాడినా కూడా తప్పేనా? తప్పుల మీద తప్పులు చేస్తున్న నీకు తగ్గ శిక్షలు వెయ్యాలనుకునే వచ్చానే. ఈ పేపర్లో శిక్షలు రాసున్నాయి. ఏది కావాలో సెలెక్ట్ చేసుకో. నరకంలో పెట్టే నరకయాతనలు నువ్వు బతికున్నప్పుడే చూడాలే. నన్ను టార్చర్ పెట్టాలని చూస్తే అఖిలంటేనే మిమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇస్తారు. అలాగా? అయితే ఇప్పుడే తెలుసుకుందాం ఉండు. అయ్యో అమ్మగారు ఏం చేస్తున్నారు? అయ్యో, డోర్ తీయండి, డోర్ తీయండి. డోర్ తీయండి. ఛ! ఎక్కడికి వెళ్తావే నువ్వు? నిన్ను ఇక్కడే తగలబెట్టాలని డిసైడ్ అయ్యొచ్చాను. ఆంటీ! ఏయ్, ఆగవే! ఆంటీ! ఏయ్, ఆంటీ! ఏయ్, ఆగవే! ఆంటీ! ఓసేయ్, ఆంటీ! నిన్ను ఏమైంది? ఆంటీ చూడండి, చంపేస్తానే నిన్ను. నన్ను చంపేయాలని ఈ రోజు చూస్తున్నారు. నిన్ను ఎవరు కాపాడలేరు. చంపేస్తా నేను. వదలు. భవానీ, ఆగు. ఏం చేస్తున్నావు? అక్క, అది నీ పేరు చెప్పి నన్ను బెదిరిస్తుందక్క. దీన్ని వదలక్క. ఆంటీ, నాకేదైనా జరిగితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఎవరిని బెదిరిస్తున్నావు? మిమ్మల్ని, మీ అందరినీ బెదిరిస్తున్నాను. మా అక్కనే ఎదిరించి బెదిరించి బతుకుతావే నువ్వు? నీ మోహం చూపించకుండా ఈ ఇంట్లో పడి బతికే నీకు ఇంత టెక్కేంటే? అక్క, ఇది నీలాంబరి. తెలిసిపోయింది కదా భవానీ. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి. చంపేస్తానక్క. ఇలాంటి దాన్ని బతకనివ్వను. ఈ ఇంట్లో వాళ్ళు దీన్ని చూసి చంపేలోపే దీన్ని నేనే బూడిద చేసేస్తాను. లేదంటే దీన్ని గొంతు నిలివేస్తాను. రావే నిన్ను. ఏయ్, చంపేస్తాను నిన్ను. వదిలిపెట్టను. చంపేస్తాను నిన్ను. చెప్పండి. నువ్వు చచ్చాక ఆ చాముండేశ్వరికి దిక్కెవరు? నువ్వు చస్తే అక్కడ ఆ చాముండేశ్వరి అంతు చూడటం సులువు. నా భర్తని కాపాడుకుని మీ ఆంటీ కథని క్లోజ్ చేస్తాను. నిన్ను ఎక్కడికి పోతావే? నిన్ను చంపేస్తాను.